టు మై ఛానల్ అలేఖ్య రవి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో సొరకాయతో టేస్టీగా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సినవి ఒక మీడియం సైజ్ సొరకాయ, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పుచ్చ విత్తనాలు, యాలకులు, కాచి చల్లార్చిన పాలు అండ్ పంచదార. ఒక కప్ పాలు తీసుకున్నానండి. అలాగే ఇంకొక కప్పు షుగర్ తీసుకున్నాను. తర్వాత సొరకాయకి చెక్కు తీసుకోవాలి. ఇలా పీలర్ సహాయంతో సొరకాయ మొత్తాన్ని ఇలా పీల్ చేసేసుకోవాలి. సొరకాయ మొత్తాన్ని పీల్ చేసుకున్నాక రెండు వైపులా అంచులు ఉంటాయి కదండి, అవి కొంచెం కట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే సొరకాయని 2 పార్ట్స్గా చేసుకోవాలి. ఇందులో ఒక పార్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని మధ్యలోకి కట్ చేసి ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలండి. వైట్ అంతా తీసేసేయాలి. ఈ సొరకాయ హల్వాకి ఈ వైట్ పార్ట్ అంతా అవసరం లేదండి. విత్తనాలు కానీ వైట్ పార్ట్ అంతా కానీ ఇట్లా వీడియోలో చూపించిన విధంగా స్పూన్ సహాయంతో కానీ నైఫ్ తోటి కానీ వైట్ పార్ట్ మొత్తం తీసేసేయాలండి. అలానే కట్ చేసి పెట్టిన ఇంకో సొరకాయ ముక్క ఉంది కదా, దానికి కూడా సీడ్స్ మొత్తం తీసేసేయాలండి. ఇలా సీడ్స్ మొత్తం తీసేసాక అన్నిటినీ ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఈ సొరకాయ ముక్కలన్నిటిని తురుముకోవాలి. క్యారెట్ని ఎలా అయితే తురుముకుంటామో అలాగే కొంచెం పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా సొరకాయ ముక్కలన్నిటిని ఇలా తురుముకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను సొరకాయ తురుములో ఉన్న వాటర్ని అయితే పిండడం లేదు, అలాగే ఉంచేస్తున్నాను. వాటర్లోనే విటమిన్స్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి. మీకు హెల్తీగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సొరకాయ హల్వా ఈజ్ ద బెస్ట్ అండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగాక అందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఇక్కడ నేను జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ముందుగా జీడిపప్పు వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం అది లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుంటున్నానండి. ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వేయించుకున్నాక అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదండి, ఆ తురుము వేసుకొని 4 to 5 minutes హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చక్కగా ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా 4 to 5 minutes బాగా ఫ్రై చేశాక ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి. ఇదంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి 9 to 10 minutes వరకు ఉడికించుకోవాలండి. 2 to 3 minutesకి ఒకసారి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే 7 to 8 minutes తర్వాత పాలల్లో సొరకాయ బాగా ఉడికి సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయ్యి కొంచెం దగ్గర పడ్డాక 1 కప్ వరకు అంటే 250 grams వరకు పంచదార వేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు క్వాంటిటీస్ చెప్తానండి. సొరకాయ తురుము 4 కప్పుల వరకు అయితే పంచదార 1 కప్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే 1.5 కప్ వరకు అయితే సరిపోతుంది. ఈ క్వాంటిటీస్ అయితే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ అయితే ఇందులోకి పుచ్చ విత్తనాలు, యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. పుచ్చ విత్తనాలు మీ దగ్గర లేకపోతే ఆప్షనల్ అండి, ఏం కాదు. మధ్య మధ్యలో కలుపుతూ హల్వా అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదండి. మీకు కావాలంటే లైట్గా చిటికెడు వేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేస్తే పాకం అనేది ముదిరిపోయి హల్వా గట్టిగా వస్తుంది. ఇంతేనండి, మంచి నోరూరించే డెలిషియస్ స్వీట్ రెసిపీ సొరకాయ హల్వా ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.